తమిళనాడులో 9 మంది దుర్మార్గుల్ని, కామాంధుల్ని జీవిత ఖైదు చేశారు. అసలు ఏం జరిగిందంటే కోయంబత్తూరులోని మహిళా హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అసలు ఆ కేసు ఏంటంటే 9 మంది యువకులు కలిసి అమాయకమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేస్తారనమాట. అది కూడా ఎలా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళని అంటే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ చేయడం, సెక్షువల్ హరాస్మెంట్ చేయడం, వాళ్ళ న్యూడ్ వీడియోలు తీయడం, ఫొటోస్ తీయడం లాంటివి చేసి ఇంకా వాళ్ళని బెదిరించి కొట్టి ఇంకా ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇది ఎప్పటి నుంచో ఆ పొల్లాచి డిస్ట్రిక్ట్ లో కొనసాగుతున్న వ్యవహారం. అండ్ రీసెంట్ గా 19 years ఉన్న అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అండ్ ఆ కేసులో విచారిస్తే వీళ్ళ వ్యవహారం అంతా బయటపడింది. ఆ అమ్మాయికి ఫేస్బుక్ లో ఒక వ్యక్తి మెసేజ్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తా అని నమ్మించి బయటకు వచ్చిన తర్వాత కార్లో ఆమె మీద అత్యాచార యత్నం చేయబోయాడంట. అండ్ అదే విధంగా వీడియోలు తీయబోయాడంట. అండ్ ఇదంతా పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు ఈ కేసుని సిబిసిఐడికి అప్పగిస్తే సిబిసిఐడి ఎంక్వైరీలో ఇలా ఒక్క అమ్మాయి కాదు 50 నుంచి 200 అమ్మాయిలు వీళ్ళ నుంచి మోసపోయారని చెప్పి అండ్ అదే విధంగా వాళ్ళ దగ్గర 400కు పైగా అమ్మాయిల వీడియోలు, న్యూడ్ వీడియోలు ఉన్నాయని సిబిసిఐడి తేల్చి చెప్పింది. దానికి సంబంధించి కోయంబత్తూరు మహిళా కోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ 9 మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు చేయాలని చెప్పి అండ్ అదేవిధంగా తమిళనాడు గవర్నమెంట్కి 85 lakhs కాంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకని చెప్పి కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అయినా ఇంత దారుణానికి పాల్పడిన కామాంధులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది చాలా చిన్న శిక్ష. అసలు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి, వీళ్ళని ఏం చేయాలనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.